Hi students, this is Harinath. Today discussion on mollusca. First year students को semester 2 లో యూనిట్ 4 వర్గం మొలస్కా పైలం మొలస్కా జీవులు మృదువైన శరీరాన్ని కలిగి కర్పరాన్ని పాదాన్ని ప్రవార కుహరాన్ని మరియు మొప్పలను కలిగి ఉంటాయి. మొలస్కా రెండవ అతిపెద్ద వర్గం. మొలస్కా అనే పదాన్ని జాన్స్టన్ మొట్టమొదటిసారిగా ప్రతిపాదించాడు. మొలస్కా జీవుల గురించి మనం చదివే శాస్త్రాన్ని అధ్యయనాన్ని మనం ఏమంటామంటే మెలకాలజీ అని పిలుస్తాం. మొలస్కా జీవుల కర్పర అధ్యయనం. మొలస్కా జీవులు ఉంటాయి, ఆ జీవులపైన కర్పరం ఉంటుంది. మొలస్కా జీవుల్లోనే మనకు కనబడుతుంది. ఆ కర్పరాల గురించి కేవలం కర్పరాల గురించి చదవడాన్ని అధ్యయనాన్ని ఏమని పిలుస్తామంటే కాంకాలజీ అని పిలుస్తాం. ఇప్పుడు మనము మొలస్కా యొక్క సాధారణ లక్షణాలు, జనరల్ క్యారెక్టర్ ఆఫ్ మొలస్కా గురించి మనం ఒకసారి చూస్తే, ఇది చాలాసార్లు షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఒకసారి క్లాసిఫికేషన్ అండ్ జనరల్ క్యారెక్టర్స్ కలిసి లాంగ్ క్వశ్చన్ కూడా వస్తుంది. మొలస్కా జీవులు అత్యధికంగా సముద్రంలోను, కొన్ని మంచినీటిలోను, మరికొన్ని నేల మీద నివసిస్తాయి. ఎక్కువగా సముద్రాల్లో నివసిస్తాయి, కొన్ని మంచినీటిలో, మరికొన్ని నేల మీద నివసిస్తాయి. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. అంటే జీవిని మధ్యాక్షం గుండా కట్ చేసినప్పుడు రెండు సమాన భాగాలుగా విభజన చెందుతుంది. దాన్ని ఏమంటారు? ద్విపార్శ్వ సౌష్ఠవం. ఈ జీవుల్లో మనకు ద్విపార్శ్వ సౌష్ఠవం కనబడుతుంది. కానీ నత్తలు సౌష్ఠవరహితంగా ఉంటాయి. దీంట్లో మిగతావన్నీ ద్విపార్శ్వ సౌష్ఠవం ఉన్న, నత్తలు మాత్రం సౌష్ఠవరహితంగా కనబడుతుంది. అంటే ఎట్లా కట్ చేసినా రెండు సమాన భాగాలు కావు. ఇవి త్రిస్తరిత జీవులు. వీటి త్వచాలు 3 త్వచాలు 1, 2, 3 3 త్వచాల చేత నిర్మించబడి కప్పబడి ఉన్న జీవులు. నిజ శరీర కుహర లేదా నిజ శరీర కుహరము క్షీణించి ఉంటుంది. అంటే నిజమైన ఖాళీ ప్లేస్ కడుపులో కనిపించదు. దీంట్లో రక్త కుహరం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. కుహరంలో రక్తము నిండి ఉంటుంది. నిజ శరీర కుహరం అనేది దీంట్లో మనకు కనిపించదు. ఇవి అవయవ వ్యవస్థీకరణ చెందిన జీవులు. దేహము మృదువుగా ఖండితరహితంగా ఉంటుంది. మనం నత్తలు అవి చూసినప్పుడు దాన్ని ముట్టుకున్నప్పుడు చాలా ఇట్లా మెత్తగా ఉంటుంది. టచ్ చేయడానికి వెళ్తే లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఖండితాలుగా కూడా కనిపించదు మనకు. దీంట్లో దేహము మృదువుగా ఖండితరహితంగా ఉంటుంది. మృదువైన శరీరాన్ని ఆవరించి ప్రవారం అనే ఒక మందమైన చర్మం పొర కూడా దీంట్లో మనకు కనిపిస్తుంది. మొలస్కా జీవుల దేహాన్ని ఆవరించి 1 లేదా 2 కాల్షియం కార్బనేట్ నిర్మిత కర్పరాలు. కాల్షియం కార్బనేట్ దీంట్లో కర్పరం ఉంటుంది, పైన లేయర్ నత్తలో కనబడుతుంది మనకు. అది దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఆ కర్పరం దేనితో నిర్మించబడి ఉంది అని చూస్తే కాల్షియం కార్బనేట్తో నిర్మించబడి ఉంటుంది. ఈ కర్పరాలు బహిర్గతంగా కానీ అంతర్గతంగా కానీ మనకు కనబడుతుంది. జీర్ణనాళం పొడవుగా సరళంగా ఉంటుంది. పెలసిపొడ జీవుల్లో తప్ప మిగిలిన జీవుల ఆశకూరంలో ర్యాడులా ఉంటుంది. ర్యాడులా తెలుసు. ర్యాడులా అంటే కట్ చేస్తుంది, ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది. శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. దీంట్లో మొలస్కా జీవుల్లో ఇవి ఎక్కువ సముద్ర నీటిలో ఉంటాయి కాబట్టి మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. మూత్రపిండాల ద్వారా విసర్జన క్రియ అనేది దీంట్లో జరుగుతుంది. మూత్రపిండాల ద్వారా తర్వాత నాడీ వ్యవస్థ అభివృద్ధి బాగా చెంది ఉంటుంది. దీంట్లో నాడీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. నేత్రాలు, అస్పరడియం మరియు సంతులన కోశాలు, జ్ఞానాంగాలు ఉంటాయి. సంతులన కోశం కూడా మనకు తెలుసు, అది బ్యాలెన్సింగ్ ఉపయోగపడుతుంది. ఏకలింగ జీవులు అంటే స్త్రీ జీవులు ఉంటాయి, పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. కొన్ని జీవుల్లో స్త్రీ పురుష వ్యవస్థలో ఒకటే జీవులు ఉంటాయి. దాన్ని ద్విలింగ జీవులు అంటారు. ఇవి ఏకలింగ జీవులు. స్త్రీ జీవులు, పురుష జీవులు సపరేట్గా మనకు కనబడతాయి. అభివృద్ధి ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. పరోక్ష అభివృద్ధిలో ట్రోకోఫోర్, వెలిజర్ డింబకాలు కూడా మనకు దీంట్లో కనిపిస్తాయి. ఇది మొలస్కా యొక్క సాధారణ లక్షణం. ఇవి రాయడము. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ గురించి మనం చదివిస్తే దీన్ని 7 విభాగాలుగా వర్గీకరించారు. ఒకటి ఎప్లాకోపోరా, మోనోప్లాకోపోరా, పాలీప్లాకోపోరా, గ్యాస్ట్రోపోడా, స్కోపోపోడా, పెలసిపోడా, సెఫలోపోడా.
విభాగం ఎప్లాకోపొర అంటే ఏ పలకం లేకుండా ఉండేది. అంటే ఇవి చిన్న క్రిమిరూప సముద్ర ఆది మొలస్కా జీవులు. అంటే చిన్న క్రిమిలాగా ఉంటాయి, ఎప్పుడో పురాతనమైనవి. మొలస్కాలో పురాతనమైన జీవులుగా చెప్తాను నేను. తల, ప్రవారం, పాదం, కర్పరం, వృక్కాలు దీంట్లో కనపడం మనకి. ఆహార నాళం పొడవుగా రేడులను కలిగి ఉంటుంది. రేడులు అంటే మనకు తెలుసు, ఇంటర్మీడియట్లో కూడా చదువుకున్నాం. ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడే ఒక రంపపు లాంటి నిర్మాణం దీంట్లో కనబడుతుంది. సరళంగా పొడవుగా ఉంటుంది ఆహార నాళం దీంట్లో. వీటి జీవిత చరిత్రలో ట్రోకోఫోర్ డింబకం కూడా మనకు కనబడుతుంది. ఎగ్జాంపుల్ నియోమేనియా, బీటోడెర్మా. రెండవ విభాగం మొనోప్లాకోపొర. మొనోప్లాకోపొరను ఒకసారి మనం పరిశీలిస్తే ఈ జీవులు అధిక భాగం విలుప్తమైనవి. అంటే ఒకప్పుడు జీవించిన ఇప్పుడు అన్ని చనిపోయి ఉన్నాయి. ఇవి ద్విపార్శ సౌష్ఠవాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఏదైనా అక్షం గుండా విభజన చేసినప్పుడు రెండు జీవులుగా విభజన చెందే జీవులు దీంట్లో ఉన్నాయి. కర్పరం ఏక కవాటం లాగా ఉంటుంది. నేత్రాలు అంటే కన్నులు, స్పర్శకాలు లేకుండా తల కనిపిస్తుంది మనకు. దీంట్లో మొప్పలు బాహ్యంగా వరుస క్రమంలో అమరి ఉండడం పరిశీలించాలి. ఇవి నీటిలో నివసిస్తాయి కాబట్టి మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. ఈ మొప్పలు వరుస క్రమంలో అమరి ఉండడం దీనిలో చూడవచ్చు. దీనిలో వృక్కాలు 5 జతలను కలిగి ఉంటుంది. దీనిలో ఎగ్జాంపుల్ తీసుకుంటే నియోపిలైనా, గలాతియా. మూడవ విభాగము పాలీప్లాకోపొర. ఈ జీవులు ద్విపార్శ్వ సౌష్ఠవంతో పాటు పృష్ఠ ఉదర తలాలు బల్లపరుపుగా ఉండడం దీనిలో మనము పరిశీలించవచ్చు. కర్పరం 8 పలకాలుగా విభజించబడి ఉంటుంది. పాదం వెడల్పుగా బల్లపరుపుగా ఉంటుంది. మొప్పలు 6 నుంచి 88 జతలుగా ఉంటాయి. రేడుల బాగా అభివృద్ధి చెంది ఉండడం దీనిలో పరిశీలించవచ్చు. ఉదాహరణము కైటిన్, తర్వాత క్రిప్టోకైటిన్గా మనం దీంట్లో చెప్పవచ్చు. విభాగం గ్యాస్ట్రోపోడా. మొలస్కాల అతిపెద్ద అతి వైవిధ్యమైన విభాగం ఇది. గ్యాస్ట్రోపోడులు సముద్ర, మంచినీటి, భూచర జీవులు. దేహము ఖండితరహితంగా, సౌష్ఠవరహితంగా దీనిలో కనపడుతుంది. తలలో స్పర్శకాలు, నేత్రాలు మరియు నోరు కూడా ఉంటుంది. అంతరంగ సముదాయం, తర్వాత టార్సన్ అనే ప్రక్రియకు పాల్పడుతుంది. పాదం ఉదర భాగంలో ఖండరహితంగా దీనిలో కనబడుతుంది. ఆశకుహరంలో రేడిలో ఉంటుంది. ప్రసరణ వ్యవస్థ వివృత రకానికి చెందినది. ఏకలైంగిక, ఉభయలైంగిక జీవులు కూడా ఈ విభాగంలో మనకు కనబడతాయి. జీవిత చరిత్రలో వెలిజర్, ట్రోకోఫోర్ డింబకాలు దీంట్లో చూడవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే పైలా, ఎప్లిసియా, సిప్రియా, డోరిస్. నెక్స్ట్ 5వ విభాగాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే స్కోపోపోడా. పడవ పాదం. పాదం పడవ ఆకారంలో ఉంటుంది. దీంట్లో కర్పరం గొట్టం ఆకారంలో రెండో వైపులా తెరుచుకొని ఉండడం పరిశీలించవచ్చు. తల ఉండదు దీంట్లో. నేత్రాలు, స్పర్శకాలు, మొప్పలు కూడా ఉండవు. సముద్ర ద్విపార్శ్వ సౌష్ఠవ మొలస్కాలు అంటారు. ఇవి జనరల్గా బొరియలు చేసుకొని చిన్న చిన్న రంధ్రాలు చేసుకొని దాంట్లో నివసిస్తాయి. వీటిని ఉదాహరణకు మనం చెప్పాలనుకుంటే డెంటాలియం, సైపోనోడెంటాలియం, ఫాక్సెలియం. 6వ విభాగము పెలిసిపోడా. గుడ్డలి పాదం అంటారు. గుడ్డలి లాంటి పాదం కలిగిన జీవులు. పాదము దేహము పార్శ్వ భాగాల్లో ఉంచబడి ఉంటుంది. కర్పరానికి 2 కవాటాలు ఉంటాయి. అందువలన ఈ విభాగానికి బైవాలియా అని కూడా మనం పిలుస్తాము. దీంట్లో తల కనిపించదు, మనం రేడిలో ఉండదు. అభివృద్ధిలో ట్రోకోఫోర్, వెలిజర్, గ్లోడేరియా లార్వాలు మనకు కనిపిస్తాయి. 7వ విభాగం సెఫలోపోడా. తల, పాదం. పాదం స్పర్శకాలుగా రూపాంతరం చెంది నోటి చుట్టూ ఆవరించి ఉంటాయి దీంట్లో. అందువలన సెఫలోపోడా అనే పేరు వచ్చింది. కర్పరం బాహ్యంగా లేదా అంతర్గతంగా లోపించి ఉంటుంది. లాలిగో, సెఫియోలో 10 స్పర్శకాలు, అక్టోపస్లో 8 స్పర్శకాలు ఉంటాయి. ప్రత్యక్ష అభివృద్ధి అనేది దీంట్లో మనకు కనిపిస్తుంది. లాలిగో, సెఫియో, నాటిలస్, అక్టోపస్ని వీటి దీంట్లో మనము ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. దీంట్లో మనము ఇప్పుడు సాధారణ లక్షణాలు చెప్పుకున్నాం, క్లాసిఫికేషన్, వర్గీకరణ గురించి చెప్పుకున్నాం. మనం దీంట్లో జనరల్ స్టడీస్, జనరల్గా మనం చదువుకునేది
పైలా గ్లోబాసా నత్త గురించి డీటెయిల్ స్టడీ. ఫస్ట్ జనరల్ క్యారెక్టర్ క్లాసిఫికేషన్ డీటెయిల్ స్టడీలో పైలా గురించి నత్త గురించి మనం చెప్పుకుంటాం. దీని మొలస్కా వర్గానికి చెందినది, గ్యాస్ట్రోపోడా విభాగానికి చెందినది, మెసగస్ట్రోపోడా క్రమానికి చెందినది, పైలా ప్రజాతికి చెందినది, గ్లోబోసా దీని జాతి. పైలా గ్లోబోసాను మంచినీటి నత్త అని కూడా పిలుస్తాం, తెలియకుండా అపెల్ స్నేయిల్ అని అంటారు. ఇది చెరువులు, కుంటలు, నదుల్లో మనకు ఇది ఎక్కువగా కనపడుతుంది, లేదంటే నివసిస్తూ ఉందని చెప్తాం. భూమి మీద కూడా అప్పుడప్పుడు మనకు కనపడుతుంది. ఇది చాలా వరకు శాకాహారి. ముఖ్యంగా మనం దీనిలో చెప్పాల్సింది కర్పరం షెల్. పైలా మృదుదేహాన్ని ఆవరించి కర్పరం ఉంటుంది. కర్పరం ఒక మధ్యాక్షం చుట్టి సర్పలాకారంగా చుట్టుకొని ఉంటుంది. ఈ మధ్యాక్షాన్ని కామెల్లా అని కూడా అంటారు. కర్పర చుట్టలను వలయాలు కూడా అని అంటారు. కర్పర పైభాగాన ఉండే వలయము చిన్నగా ఉంటుంది, దీన్ని అగ్రం అని కూడా అంటారు. ఇది మొదట ఏర్పడుతుంది, ఫస్ట్ ఏర్పడేటప్పుడు అగ్రం అని ఏర్పడుతుంది. ఈ భాగం నుంచి కర్పరం ఏర్పడడం అనేది ప్రారంభించబడుతుంది. అన్నిటికీ కింది వైపున గల వలయం పెద్దగా ఉంటుంది, దీన్ని శరీర వలయం అని మనం పిలుస్తాం. ఈ వలయాల మధ్య ఉన్న రేఖలను సూదన రేఖలు అని అంటాం. కర్పర ఉపరితలం మీద అనేక నిలువుగాడులు ఉంటాయి, వీటిని పెరుగుదల రేఖలను కూడా పిలుస్తారు. ఈ రేఖల్లో కొన్ని అక్కడక్కడ మందంగా కనిపిస్తాయి, ఇవి ఆవర్తన రేఖలు లేదా వారిస్. ఈ రేఖలను పెరుగుదల స్తంభించడం వల్ల ఏర్పడతాయి. కర్పర నోరు లేదా కర్పర ముఖద్వారం ద్వారా వెలుపలకు తెరుచుకోవడం మనం చూస్తాం. కర్పర నోరు అంచు ప్రాంతాన్ని పెదవి అంటారు. కర్పరాలు ఉన్నాయి, మనం చూడవచ్చు స్క్రీన్ పైన. రకరకాల కర్పరాలు ఉన్నాయి. పైలకు నత్తకు సంబంధించినవి, నత్త కూడా ఉంది. పైల మొలస్కాలో ఇది వస్తుంది. కర్పర ముఖద్వారాన్ని ఆవరించిన మూతను దీన్ని గవ్వమూత అని కూడా పిలుస్తారు. గవ్వమూత లోపల తలాన్ని బాస్ అనే కొంచెం ఉబ్బెత్తు నిర్మాణం ఉంటుంది. ఇది గవ్వమూతికి సంబంధించిన కండరాలు అంటుకొని ఉండే స్థానాన్ని సూచిస్తుంది. కాలుమెల్ల లోపలి తలం బోలుగా ఉంటుంది. ఇది కర్పర ముఖద్వారం సమీపంలో గల చిన్న రంధ్రం ద్వారా వెలుపలకు తెరుచుకుంటుంది. ఈ రంధ్రాన్ని నాభి అని కూడా పిలుస్తారు. కర్పరం 3 పొరలతో ఏర్పడుతుంది. అవి వెలుపలి బయటి పెంకు, మధ్య పెంకు, పటిక స్తరము మరియు లోపల దిగువన పెంకు, ముత్య పొర, బయటి పెంకు, కాంక్యోలిస్ అనే కొమ్ము పదార్థంతో ఏర్పడి ఉంటుంది. పెంకు భాగము ముత్యపు పొరలు కాల్షియం కార్బోనేట్తో నిర్మించడం అనేది మనం చూడవచ్చు. దీని ఒక శరీరాన్ని పరిశీలిస్తే పైల దేహం మృదువుగా ఉంటుంది. దేహంలో తల, పాదం, అంతరంగ ద్రవ్యం అనే భాగాలు కనిపిస్తాయి. తల, పాదం కర్పర ద్వారం ద్వారా వెలుపలికి వస్తాయి. అంతరంగ ద్రవ్యము శరీర వలయాల లోపల కనబడుతుంది. తలలో 2 జతల స్పర్శకాలు మరి 1 జత నేత్రాలు కనబడతాయి. పూర్వాంతపు మొదటి జత స్పర్శకాలను శిరస్థి స్పర్శకాలు లేదా ఆధార స్పర్శకాలు అంటారు. ఈ స్పర్శకాల కింద వైపున నోరు కనపడుతుంది. పరాంతపు 2వ జత స్పర్శకాలను నిజస్పర్శకాలు అని అంటారు. వీటికి అధిక సంకోచ గుణం కనపడుతుంది. వీటికి పరాంత వృంతాలతో కూడిన నేత్రాలు ఉంటాయి. ఈ వృంతాలను నేత్ర వృంతాలు అని అంటారు. తలకు ఇరువైపులా 2 మిథ్యా పాదాలు ఉంటాయి. వీటిని అవటు లంబికలు అని కూడా అంటారు. పైల నేలపై పుపుస శ్వాసక్రియ జరిగినప్పుడు ఎడమ అవటు లంబిక నాళాకారంగా ఏర్పడి శ్వాసక్రియకు తోడ్పడడం అనేది మనం చూస్తాం. దీని ఒక పాదాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, పాదం అంటే ఇక్కడ చూడండి మీరు, కింద ఉంది కదా దాని పాదం అంటే పైలది. పైల ఉదర భాగాన వెడల్పైన పాదం ఉంటుంది. పాదంలో నిలువుగా అడ్డంగా ఉన్న కండరాల సంకోచ సడలికల వల్ల నేల మీద పాకడానికి నత్తకు వీలవుతుంది. పాదంలో జిగుటు పదార్థాన్ని స్రవించే గ్రంథి ఉంటుంది. జీవి చలించినప్పుడు దీని నుంచి స్రవించబడిన జిగుటి పదార్థం జీవి వెనక గీతలాగా ఏర్పడుతుంది. మనకు తెలుసు యాక్చువల్గా ఇది పాదము తేమగా తడిగా ఉంటుంది. మనం ఎప్పుడైనా బయట మనం చూసినప్పుడు ఇది యొక్క పైల నత్త యొక్క పాదం. దానికి కారణం ఏమిటి అని అంటే దీని పాదంలో స్రవించే గ్రంథి ఉండడం.
అంతరంగ ద్రవ్యం. అంతరంగ ద్రవ్యంలో ముఖ్యమైన ఇతర భాగాలు స్రావర పొరలతో కప్పి ఉంటాయి. ఇవి కర్పరాన్ని అనుసరిస్తూ సర్పిలాకారంగా అమరి ఉంటాయి. టార్షన్ అనే మెలిక అనే ప్రక్రియ జరగడం వల్ల అంతరంగ ద్రవ్యం సౌష్ఠవాన్ని అనేది కోల్పోవడం దీనిలో మనం పరిశీలించవచ్చు. ప్రవార కుహరము లేదా పాలియన్ సంక్లిష్టం. అంతరంగ ద్రవ్యాన్ని కప్పుతూ ప్రవారం లేదా పాలియం అనే ఒక మందమైన చర్మ పొర కనబడుతుంది. ప్రవారానికి అంతరంగ ద్రవ్యానికి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ప్రవార కుహరం అని అంటారు. ప్రవార పొరలు తొలగించి చూస్తే ప్రవార కుహరంలో ఉన్న భాగాలు కనబడతాయి. ఇవి వరుసగా కంక భాగం, పురుషనాళం, జననేంద్రియ నాళం, తర్వాత ఎపిటీనియల్ గట్టు, పూర్వకక్ష, పుపుష కోశం, అస్పర్డియం. దీనిలో కంక భాగం లేదా మొప్ప గురించి మనం ఒకసారి చెప్పుకుంటే ఈ మొప్పలాగా పనిచేస్తుంది. ఇది ప్రవార పొరను అంటిపెట్టుకొని కుడి ప్రక్కన ఉంటుంది. దీని మధ్యన ఒక అక్షం కనబడుతుంది. అక్షానికి ఒకవైపు మాత్రమే వరుసగా అమరిన పత్రకాలు లేదా పటలికలు అనేవి కనబడతాయి. అందువలన దీన్ని ఏక కంకకార మొప్ప అని కూడా పిలుస్తుంది. పురుషనాళం గురించి మనం దీంట్లో చెప్తే ఇది కంక భాగానికి ఎడమ ప్రక్కన ఉంటుంది. ఇది కుడి అవట లంబిక వద్ద పాయు ద్వారా వెలుపలకు తెరుచుకుంటుంది. జననేంద్రియ నాళం స్త్రీ బీజవాహిక కానీ శుక్రవాహిక కానీ పురుషనాళానికి సమాంతరంగా ఎడమ ప్రక్కన ఇది కనబడుతుంది. ఇది పాయుకు సమీపంలో వెలుపలికి తెరుచుకుంటుంది. ఇది మగనత్తలో జనన రంధ్రానికి సమీపంలో మేహనం అనేది కూడా ఉంటుంది. ఎపిటీనియల్ గట్టు ఇది కుడి అవటు లంబిక దగ్గర నుంచి ప్రవార కుహర పరాంతం వరకు ఉండే ఒక ఉబ్బెత్తు గట్టు వంటి నిర్మాణం ఉంది. ఇది జననేంద్రియ నాళానికి ఎడమ వైపున ఉంటుంది. ఈ గట్టు ప్రవార కుహరం దాదాపు మధ్యస్థంగా ఉండి కుడివైపు జలశ్వాస కక్షగా, ఎడమవైపు పుంస కక్షగా విభజించబడింది. ఇది పూర్వకక్షను ఒకసారి చూస్తే ఇది ఎపిటీనియల్ గట్టుకు పరాంతర వృక్క అమరికలో ఉంటుంది. ఇది వృక్కరంధ్రం ద్వారా ప్రవార కుహరంలోకి తెరుచుకుంటుంది. ఇది పుపుస కోశం. ఎపిటీనియల్ గట్టుకు ఎడమ ప్రక్కగా ప్రవార కుహర కప్పు కిందికి వ్యాపిస్తుంది. ఇది పుపుస రంధ్రం ద్వారా వెలుపలికి తెరుచుకుంటుంది. అస్పరడియం ఇది ఎడమ అవటు లంబిక సమీపంలో ఉన్న చిన్న దువ్వెన లాంటి నిర్మాణం. అస్పెరిడియం శ్వాసక్రియ సమయంలో లోపలికి ప్రవహించే నీటి పరిశుభ్రతను పరీక్షించే రసాయన గ్రాహకంగా మనము చెప్తాం. దీనిలో ఒకసారి జీర్ణ వ్యవస్థను పరిశీలిస్తే ఆహార నాళంలో నోరు మనకు కనబడుతుంది, మౌత్, ఆశకుహరం, ఆహార వాహిక, జీర్ణాశయం, పేగు, పాయు అనే భాగాలు కనబడుతుంది. పూర్వాంత స్పర్శకాల కింద చీలిక లాంటి నోరు ఉంటుంది. నోరు ఆశకుహరంలోకి తెరుచుకుంటుంది. ఈ కుహర కుడ్యాలు కండరాలతో కూడి ఉంటాయి. ఈ కుహరంలో దవడలు, ర్యాడుల అనే నిర్మాణాలు కూడా ఉంటాయి. ఈ కైటిన్ అనే పదార్థంతో ఏర్పడిన దంతాలతో కూడిన దవడలు నోటికి ఇరువైపులా కనబడదు. ర్యాడుల రిబ్బన్ లాగా ఉంటుంది. ఇది ఆశకుహరపు అడుగు భాగాన ఒడంటోఫోర్ అనే ఉబ్బెత్తు నిర్మాణం మీద కనిపిస్తుంది. ర్యాడులపై అడ్డు వరుసల్లో అనేక దంతాలతో ఉంటాయి. ప్రతి అడ్డు వరుసలో 7 పళ్ళు ఉంటాయి. వీటిలో 2 పళ్ళు అంచున వద్ద ఉంటాయి. వీటిని మార్జినల్స్ అంటారు. మధ్యలో రాకిడియన్ మన్ను ఉంటుంది. రాకిడియన్ పన్నుకి ఇరువైపులా ఒక్కొక్క పార్శ్వ పన్ను కనపడుతుంది. దీని దంత సూత్రాన్ని ఒకసారి మనం పరిస్థితి 2 1 1 1 2 2 1 1 1 2. ర్యాడుల యొక్క పరభాగం ర్యాడులా కోశంలో అమరి ఉంటుంది. ఈ కోశంలో ఓడాంటోబ్లాస్ట్ అనేకంగా కనపడుతుంది. ఇవి కొత్త పళ్ళను నిర్మిస్తాయి. ర్యాడుల ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఆశకుహరం ఆహార వాహికలోకి తెరుచుకుంటుంది. ఇది పొడవైన నాళం. ఇది జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. ఆహార వాహిక పూర్వాంతంలో ఆహార వాహిక కోష్టాలు కనబడుతుంది. జీర్ణాశయం అంతరంగ ద్రవ్యంతో ఎడమ ప్రక్కగా ఉంటుంది. దీన్ని పూర్ణ జీర్ణాశయం, జఠర నిర్గమ జీర్ణాశయం అనే 2 భాగాలుగా విభజించవచ్చు.
జఠర నిర్గమ జీర్ణాశయం నుంచి అందనాళం ఉద్భవిస్తుంది. జఠర నిర్గమ జీర్ణాశయం పేగులోకి తెరుచుకోవడం కనబడుతుంది. పేగు పొడవుగా అంతరంగ ద్రవ్యంలో చుట్టుకొని ఉంటుంది. ఇది పురుషనాళం ద్వారా ప్రవార కోరానికి చేరుతుంది. పురుషనాళం పాయువు ద్వారా బయటకు తెరుచుకోవడం మనకు ఉంటుంది. జీర్ణ గ్రంథులు. పాయలలో 2 రకాల జీర్ణ గ్రంథులు ఉంటాయి. అవి లాలాజల గ్రంథులు మరియు కాలేయం. లాలాజల గ్రంథుల గురించి ఒకసారి తెలుసుకుంటే, ఆహార వాహికకు ఇరువైపులా ఆశకూరం వెనుక ఒక జతని తెల్ల అని లాలాజల గ్రంథులు కలవు. వీటి నాళాల ఆశకూరంలోకి తెరుచుకుంటాయి. ఈ గ్రంథులు శ్లేష్మస్తరాన్ని, కార్బోహైడ్రేట్లను స్రవిస్తాయి. శ్లేష్మ పదార్థము ర్యాడుల ఆహారంకు సులువుగా ముక్కలు చేయటంలో ఉపయోగపడుతుంది. అంటే కందెనలాగా ర్యాడులు అనేది ఇట్లా మూవ్ అవుతుంది, ముక్కలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలను జీర్ణం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. కాలేయం ఉంటుంది. దీంట్లో కాలేయాన్ని జీర్ణగ్రంథి అని కూడా మనం పిలుస్తాము. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది అంతరంగ సముదాయంలో కాలేయము నుంచి ఏర్పడిన నాళము జీర్ణనాళంలోకి తెరుచుకుంటుంది. ఇది 3 రకాల కణాలతో ఏర్పడుతుంది. అవి స్రావక కణాలు, రిసార్టిస్ కణాలు, తర్వాత నున్నపు కణాలు. స్రావక కణాలు ఎంజైమ్లను స్రవిస్తాయి. రిసార్సిస్ కణాలు ప్రోటీన్ల కణాంతస్థ జీర్ణక్రియ జరుపుకుంటాయి. నున్నపు కణాలు ఫాస్ఫేట్ లేదా CaCO3ని కూడా నిల్వ చేస్తాయి. ఆహారము జీర్ణక్రియ. పైన శాకాహారం చెప్పాము. ఇది సాధారణంగా మృదువైన నీటి మొక్కలను ఆహారంగా తింటుంది. ర్యాడుల ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఆశకూరంలో ఆహారంలో లాలాజలంలో కలుస్తుంది. దీని పిండి పదార్థాలు చక్కెరగా మారుస్తాయి. జీర్ణాశయంలో సెల్యులోజును జీర్ణం చేసి సెల్యులేజ్ అనే ఎంజైమ్ మనకు తెలుసు. మనము కూడా ఆకుపచ్చని మొక్కలను, ఆకుపచ్చని ఆకులను జీర్ణం చేసుకునే శక్తి లేదు. కానీ ఇది అతి చిన్న జీవి అయినప్పటికీ మెత్తటి మృదువైన ఆకులను తిని జీర్ణం చేసుకుంటుందంటే కారణం దీని శరీరంలో సెల్యులేజ్ అనే ఎంజైము కాలేయం నుంచి వచ్చే స్రవం ఉంటుంది. ఇది సెల్యులోజును సామాన్య చక్కెరలుగా మారుస్తుంది. ప్రోటియోలైటిక్ ఎంజైమ్లు ప్రోటీన్ల జీర్ణక్రియలో ఉపయోగపడతాయి. జీర్ణమైన ఆహార పదార్థాలు పేగులో శోషణం చెందుతాయి. జీర్ణం కానివి పాయు ద్వారా బయటకు వస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థ మనం దీంట్లో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనము దీంట్లో అడిగే క్వశ్చన్స్ ఒకసారి పరిశీలిస్తే సాధారణ లక్షణాలు, వర్గీకరణ నుంచి లాంగ్ క్వశ్చన్ అడగవచ్చు, షార్ట్ క్వశ్చన్ అడగవచ్చు. లేకుంటే కర్పరం, పైల యొక్క కర్పరం, దాని యొక్క శరీర నిర్మాణం గురించి, ప్రవార కుహరము లేకుంటే పాలియన్ సంక్లిష్టం గురించి అడుగుతాడు. జీర్ణ వ్యవస్థ లాంగ్ క్వశ్చన్లో వస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటిని చదివి మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడే మంచిగా రాయడానికి వీలుగా ఉంటుంది.